ఎంత వయసు పెరిగినా అందం తరగట్లేదు ఆవిడికి. దీని వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది, కొనుక్కోవాలి. ఆరావళి 9 రాజ్యాలకు మహారాణి. తన వయస్సు 200 సంవత్సరాలు. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా 25 ఏళ్ల అమ్మాయిలా తన సౌందర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అందంతో పాటు పొగరు కూడా ఎక్కువే. ఏ మగాడైనా తన కాళ్ళ కింద ఉండాల్సింది. ఆరావళికి సేవ చేసే శకుంతల అనే చెలికత్తె ఆరావళిని స్ఫూర్తిగా తీసుకుని ఆయుర్వేదం వాడి అలాంటి శక్తిని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యింది. చివరికి ఒక సిద్ధముని కలవడానికి అడవికి వెళ్లి ఆరావళి అందం గురించి చెప్తూ, స్వామి, ఎంత వయసు పెరిగినా అందం తరగట్లేదు ఆవిడికి. ఆ రహస్యమేతో నాకు చెప్పరా స్వామి, తెలుసుకోవాలనుంది. అది దేవరహస్యం. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. అది నీకే మంచిది కాదు. వెళ్ళిపో శకుంతల. అలా అనకండి స్వామి, నేను ఆవిడలా అందంగా తయారవ్వాలి. మరణం సంభవిస్తుంది శకుంతల అని ఎంత హెచ్చరించినా శకుంతల ఆ సిద్ధముని కాళ్ల మీద పడి మొండిగా అభ్యర్థించింది. చివరికి ఆ సిద్ధముని ఆరావళి జీవిత రహస్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. వింటుండగానే శకుంతలకి రోమాలు నిక్కబడుచుకుని భయంతో స్తంభించిపోయింది. ఈ రహస్యం ఎవరికీ చెప్పనని మాటివ్వు. అలాగే స్వామి, చెప్పను అని ఆ సిద్ధమునికి ప్రతిజ్ఞ చేసి వెనక్కి తిరిగి రాజ్యానికి వచ్చేసింది. యథావిధిగా ఆరావళికి సేవ చేస్తుంది గాని మనసంతా భయంతో నిండిపోయి వింతగా ప్రవర్తిస్తుండటంతో ఆరావళికి అనుమానం వచ్చి, శకుంతల, ఏమిటి సంగతి? గత 2 రోజులుగా నీ తీరు వేరేలా ఉంది. రాత్రి ఓ పీడకలొచ్చింది మహారాణి. అది బుర్రలోంచి పోవట్లేదు, అందుకే అని అబద్ధం చెప్పి తెలివిగా తప్పించుకుంది. ఆరావళి కూడా పెద్దగా స్పందించలేదు. ఆ రోజు రాత్రి శకుంతలకు ఒక కల వచ్చింది. అందులో ఆరావళి జుట్టు విరబోసుకుని వికృతంగా కనబడి ఎర్రటి కళ్ళతో, శకుంతల చెమటలు కక్కుతూ ఉలిక్కిపడి లేచి ఎప్పుడు తెల్లవారుతుందా అని గుడ్లగోబలా ఎదురు చూసి సూర్యోదయం కాగానే ఆ సిద్ధముని కలవడానికి పరిగెత్తుకుంటూ అడవికి వెళ్ళింది. అడవికి వెళ్లి చూడగానే సిద్ధముని ఒక రాయిలా మారిపోయున్నారు. 100 కొద్ది పాములు ఆ రాయి చుట్టూ ఆక్రమించుకున్నాయి. అది చూసి శకుంతల ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అసలు సిద్ధముని ఎందుకు